హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యాగురు. సో మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి చాలా టాపిక్స్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఇవాళ మనం పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? అసలు సెంటెన్స్ అంటే ఏమిటి? సో సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. దెన్ వాట్ ఈజ్ ఏ వర్డ్? ఏ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్. అంటే ఇక్కడ మీరు ఇంకొక ప్రశ్న వేయచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్ ఈజ్ ఏ సెంటెన్స్ అంటే కొన్ని పదాల సమూహం కలిపి మనకు సెంటెన్స్ అవుతుందా అంటే ఇక్కడ మనకి మీనింగ్ఫుల్ వర్డ్స్ అనేటివి కంపల్సరీ. అంటే మీనింగ్ఫుల్ లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సో ఇక్కడ చూడండి, ఈ వర్డ్, లుక్ ఎట్ దిస్ వర్డ్. దిస్ ఈజ్ నాట్ ఏ వర్డ్ బికాస్ ఈవెన్ దో ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఇక్కడ మన గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నప్పటికీ దీన్ని మనం వర్డ్గా పరిగణించాం. ఎందుకని అంటే మనకి ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనేటివి ఖచ్చితంగా మనకి మీనింగ్ ఇవ్వాలి. అవి ఇట్ గివ్స్ సమ్ సెన్స్, ఇట్ గివ్స్ సమ్ కంప్లీట్ మీనింగ్, ఇట్ గివ్స్ కంప్లీట్ ఐడియా ఆర్ ఇట్ గివ్స్ కంప్లీట్ థాట్. అప్పుడే దాన్ని మనం వర్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, APPLE యాపిల్. ఇప్పుడు చూడండి, లుక్ ఎట్ దిస్ వర్డ్ అండ్ దిస్ వర్డ్. ఇది కూడా గ్రూప్ ఆఫ్ లెటర్సే, ఇది కూడా గ్రూప్ ఆఫ్ లెటర్సే. మరి దీన్ని మనం వర్డ్ అంటే దీన్ని మనం వర్డ్ అనం. ఎందుకనంటే ఇక్కడ మనకి మీనింగ్ ఉంది, ఇక్కడ మీనింగ్ లేదు. సో ఈ విధంగా మనం ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ సెంటెన్స్. దెన్ అసలు మనకి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సో హియర్ ఆల్ఫాబెట్ మనకి 26 లెటర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అన్ ఆల్ఫాబెట్, బట్ వీ కాంట్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ అన్ ఆల్ఫాబెట్స్. మనం ఆల్ఫాబెట్స్ అనకూడదు, కానీ ఆల్ఫాబెట్ అనాలి. ఆల్ఫాబెట్ అంటే ఇక్కడ సింగులర్ వర్డ్ అయినప్పటికీ కూడా మనం ఈ 26 లెటర్స్ మొత్తాన్ని కలిపి మనం ఆల్ఫాబెట్ అంటాం, ఆల్ఫాబెట్స్ అనకూడదు. అయితే ఈ 26 లెటర్స్ అనేటివి మనకి ఇఫ్ యూ వాంట్ టు ఫామ్ ఎనీ వర్డ్, మనం ఏ వర్డ్ని ఫామ్ చేయాలన్నా కూడా మనకి లెటర్స్ అనేటివి చాలా అవసరం. సో ఈ లెటర్స్ సమూహం, ఒక అర్థవంతమైన ఈ లెటర్ సమూహాన్ని మనం వర్డ్స్ అంటాం. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా ఒక మీనింగ్ఫుల్ గ్రూప్లో ఫామ్ అయితేనే మనకి ఒక సెంటెన్స్ అనేది వస్తుంది. సో యూ కెన్ లుక్ ఎట్ దట్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ దట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వర్డ్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్ ఆర్ కంప్లీట్ థాట్ ఆర్ కంప్లీట్ ఐడియా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సెంటెన్స్. అయితే అప్పుడు మనం డైలీ మన కమ్యూనికేషన్స్లో కూడా ఏదైనా మనం రాయాలన్నా, లేదా ఎవరితోనైనా సంభాషించాలన్నా, సో వీ యూజ్ అవర్ థాట్స్ ఆర్ వీ కమ్యూనికేట్ అవర్ ఐడియాస్ ఆర్ వీ ఎక్స్ప్రెస్ అవర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆల్సో. ఇవన్నీ వ్యక్తపరచాలంటే మనకి ఏం అవసరం? ఖచ్చితంగా సెంటెన్సెస్ అనేటివి చాలా అవసరం. అయితే ఈ సెంటెన్సెస్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఆర్ హౌ ఏ సెంటెన్స్ ఈజ్ ఫార్మ్డ్. అసలు సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అందులో ఏదైనా పార్ట్స్ ఉన్నాయా, ఉంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, సో ఆ పార్ట్స్ ఎలా ఈ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఉపయోగపడతాయి అనేటివి మనకి ముందుగా తెలుసుకోవాలి. ఎందుకనంటే సో నవేడేస్ మెనీ ఆస్పిరెంట్స్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, బట్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో ఈ ఇంగ్లీష్ని మనం ఇంగ్లీష్లో మనకి గుడ్ స్కోర్ రావాలంటే ఖచ్చితంగా మనకి వీ నీడ్ టు లర్న్ బేసిక్ కాన్సెప్ట్. ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోకుండా మన ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, ఈవెన్ దో ఇట్ ఈజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్, ఇది మన లాంగ్వేజ్ కాదు, ఫారిన్ లాంగ్వేజ్. సో అయినప్పటికీ దీన్ని మనం ఫేస్ చేస్తూ మనకి మంచి మార్క్స్ రావాలంటే సో వితౌట్ హ్యావింగ్ ఏ నాలెడ్జ్ అబౌట్ బేసిక్ కాన్సెప్ట్ వీ కాంట్ గో ఫార్వర్డ్, వీ కాంట్ గెట్ గుడ్ మార్క్స్ ఆల్సో. సో దిస్ వీడియో ప్రొవైడ్స్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ parts of a sentence. So here what is a parts of sentence? Here there are two parts of a sentence, that is subject and predicate. అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు ఒక కంప్లీట్ సెంటెన్స్, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక కంప్లీట్ సెంటెన్స్ దేంతో తయారవుతుందంటే, దేంతో ఫ్రేమ్ అవుతుందంటే సబ్జెక్టు ప్రెడికేట్తో ఫామ్ అవుతుంది. సో ఇన్ ఇంగ్లీష్ ఏ కంప్లీట్ సెంటెన్స్ కంప్రైజెస్ ఆఫ్ 2 parts ఆర్ ఏ సెంటెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 parts, that is a subject and predicate. So then let us discuss one by one. What is a subject and what is a predicate? So here in our mother tongue, తెలుగులో మన సబ్జెక్ట్ ఏమంటామంటే కర్త అంటాం. కర్త. ప్రెడికేట్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఆ సెంటెన్స్లో పనిని గురించి తెలియజేసే ఆ పార్ట్ని, అంటే యాక్షన్ తెలిపే పార్ట్ని మనం ఏమంటామంటే ప్రెడికేట్ అంటాం. సబ్జెక్ట్ మనం కర్త అని తెలుగులో అంటాం. సో దెన్ వాట్ ఈజ్ ఏ సబ్జెక్ట్? సో the part which name the person
or thing we are speaking about. సో దిస్ ఈజ్ కాల్డ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. అంటే మనం ఒక సెంటెన్స్లో ఆ పనిని ఎవరు చేస్తున్నారు, హూ ఇనిషియేట్స్ ద వర్క్ ఇన్ ఏ సెంటెన్స్, సో దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. ఆర్ సింప్లీ యూ కెన్ సే దట్ సో వాట్ ద సెంటెన్స్ ఈజ్ అబౌట్. సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ వాట్ ద సెంటెన్స్ ఈజ్ అబౌట్. అంటే ఒక సెంటెన్స్ దేని గురించి క్లియర్గా మాట్లాడుతుంది, దేని గురించి క్లియర్గా చెప్తూ ఉంది, ఆ వర్క్ను ఆ సెంటెన్స్లో ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు, డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద సెంటెన్స్, దట్ ఈస్ కాల్డ్ ఏ సబ్జెక్ట్. దెన్ వాట్ ఈస్ ఏ ప్రెడికేట్? సో హియర్ ద ప్రెడికేట్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఇట్ ఈస్ ద పార్ట్ దట్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. సో దట్ ఈస్ ఏ ప్రెడికేట్. అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ గురించి ఏదైనా చెప్తుందనంటే దట్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఏ ప్రెడికేట్. అంటే సబ్జెక్ట్ గురించి చెప్పే దాన్ని మనం ఏమంటామంటే ప్రెడికేట్ అంటాం. సో వాట్ యాక్షన్ ఈజ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై ద సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ చేత ఏ పని జరుగుతుంది అని చెప్పే పార్ట్ మనం ఏమంటామంటే ప్రెడికేట్ అంటాం. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. అసలు సబ్జెక్ట్ ఏంటింది, ప్రెడికేట్ అంటే ఏంది. సో హియర్ యూ కెన్ సీ ఇన్ ది సెంటెన్స్, Edison invented phonograph. This is one sentence. One more sentence you can see, they are dancing in the park. Next you can see the third example of the third sentence. It is a beautiful flower. So look at all these examples. So by observing these three examples, we can gain a complete idea between subject and predicate. So first మనం ఏమనుకున్నాం, subject is a naming part. Here see, Edison invented phonograph. సో ఈ సెంటెన్స్లో యాక్షన్ని ఇనిషియేట్ చేసేది ఎవరు, ఎడిసన్. అదర్వైజ్ ఒక సెంటెన్స్లో మనం సబ్జెక్ట్ని కనుక్కోవాలంటే ఇక్కడున్న వర్బ్కి వాట్ కానీ హూ కానీ ప్రశ్నించుకుంటే దానికి ఇమీడియట్గా మనకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మనం సబ్జెక్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఇన్వెంటెడ్ ఫోనోగ్రాఫ్. ఒకవేళ క్వశ్చన్ చేసుకున్నాం, హూ ఇన్వెంటెడ్ ఫోనోగ్రాఫ్, సో ఇమీడియట్లీ యూ మే గెట్ అన్ ఆన్సర్ యాజ్ ఎడిసన్. సో ఆ పార్ట్ మనం ఏమంటామంటే ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటాం. సో సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ డూయర్ ఆఫ్ ద యాక్షన్, హూ ఇనిషియేట్స్ అన్ యాక్షన్. సో ఆ పని ఎవరితో జరుగుతుందంటే సబ్జెక్ట్తో జరుగుతుంది. సో హియర్ సబ్జెక్ట్ మేబీ ఏదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సబ్జెక్ట్ అనేది అది నౌన్గా ఉండొచ్చు, ప్రొనౌన్గా ఉండొచ్చు. బట్ హీర్ ఇన్ దిస్ సెంటెన్స్ ఇట్ ఈస్ ఎ నౌన్, ఎడిసన్, బికాజ్ ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. సో దెన్ దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్. దెన్ వాట్ యాక్షన్ ఈజ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై ది సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ ద్వారా ఏ యాక్షన్ జరుగుతుంది, ఇతను ఫోనోగ్రాఫ్ అనే ఒక పరికరాన్ని ఇన్వెంట్ చేశాడు, కనుగొన్నాడు. సో ఇన్వెంటెడ్ అంటే ఒక పని జరిగింది. ఏ పని జరిగింది, ఫోనోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ని ఇతను కనుగొనడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ టెల్లింగ్ పార్ట్. దీన్ని మనం ఏమంటామంటే టెల్లింగ్ పార్ట్ అంటాం. అంటే ఈ పార్ట్ దేని గురించి చెప్తుంది, ఈ సబ్జెక్ట్ గురించి చెప్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ నేమింగ్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ ఈజ్ known as telling part. So that's why this entire part is called as predicate of this sentence. దీన్ని మనం predicate అని అంటాం. So predicate is nothing but as an action is which is being performed by a subject in the sentence. అంటే ఈ యాక్షన్ సబ్జెక్ట్ ద్వారా తెలియబడుతుంది కాబట్టి దీన్ని మనం predicate అంటాం. So next look at one more sentence. They are dancing now in the park. They are dancing in the park. సో ఈ సెంటెన్స్లో నేను ఫస్ట్లో మనం చెప్పుకున్నాం సబ్జెక్ట్ మనకి ఏదో తెలియాలంటే మీరు వర్బ్కి క్వశ్చన్ కానీ చేసుకుంటే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని మనం ఈజీగా సబ్జెక్ట్గా పరిగణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఆర్ డాన్సింగ్ ఇన్ ద పార్క్. హూ ఆర్ డాన్సింగ్ ఇన్ ద పార్క్, దే ఆర్ డాన్సింగ్ ఇన్ ద పార్క్. దే, సో ఇమీడియట్గా మనకి
సబ్జెక్ట్ ఏందో తెలిసిపోయింది. హియర్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఏ నౌన్, ఇట్ ఈజ్ ఏ ప్రొనౌన్. ఇది ప్రొనౌన్, ఇది ప్రొనౌన్, నౌన్ కాదు. అంటే మనం ఏమనుకున్నాం, సబ్జెక్ట్ అనేది నౌన్గా ఉండొచ్చు కొన్ని సెంటెన్సెస్లో, కొన్ని సెంటెన్సెస్లో అది ప్రొనౌన్గా కూడా ఉండొచ్చు. సో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మనం రెండింటిని కలిపి మనం సబ్జెక్ట్ అంటాం. ఏదో ఒకటి కలిపి. సబ్జెక్ట్ అంటే కర్త, కర్త అంటే ఆ పనిని చేసేవాడు ఆ సెంటెన్స్లో. సో హియర్ హూ ఆర్ డాన్సింగ్ ఇన్ ద పార్క్, దే ఆర్ డాన్సింగ్ ఇన్ ద పార్క్. సో దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్. నెక్స్ట్, ఈ సబ్జెక్ట్ ద్వారా ఏ యాక్షన్ జరుగుతుంది, డాన్సింగ్ చేయడం అనే యాక్షన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ నేమింగ్ పార్ట్, దిస్ ఈజ్ టెల్లింగ్ పార్ట్. సో ఆర్ డాన్సింగ్ ఇన్ ద పార్క్. సో ఈ ఎంటైర్ పార్ట్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే ప్రెడికేట్ అంటాం. ఇప్పుడు చూడండి, సో ఈ 2 సెంటెన్సెస్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం ఏమని. సో ఏ సెంటెన్స్ ఈజ్ ఫార్మ్డ్, దిస్ సెంటెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 parts, దట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సో ఈ విధంగా మనకి సబ్జెక్ట్ ప్రెడికేట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలిసినప్పుడే మనం either descriptive exam or objective exam, so we can face it very easily, so that we can gain good marks in English exam also. Next you can see the third sentence, it is a beautiful flower. So then you may ask a question also, ఈ సెంటెన్స్ మీకు సబ్జెక్ట్ తెలియాలంటే ఎట్లా తెలియచ్చు. ఇఫ్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, విచ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. హియర్ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్. Then the remaining entire part is known as predicate of this sentence. So in this way we can easily identify the subject and predicate. Next we will see here what is the difference between a subject and predicate. Differences between subject and predicate. So here we can see a clear understanding, we can get a clear understanding of subject and predicate. Here we can see the subject is the part of the sentence that tells what or whom the sentence is about. So here అంటే మనం ఇచ్చిన గివెన్ సెంటెన్స్ అనేది దేని గురించి క్లియర్గా మాట్లాడుతుంది. సో దాన్ని మనం క్లియర్గా మనం సబ్జెక్ట్ అంటాం. దెన్ హియర్ సి ద సబ్జెక్ట్ కెన్ బి ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. వి నో అంటే సబ్జెక్ట్ అనేది ఆ సెంటెన్స్లో నౌన్గా ఉండొచ్చు, ప్రొనౌన్గా కూడా ఉండొచ్చు. దెన్ హౌ ఏ సబ్జెక్ట్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ విత్ ప్రెడికేట్. So a predicate tells what the subject in the sentence is doing. So a predicate tells what the subject in the sentence is doing. అంటే ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏ పనిని చేస్తుంది. సో ద యాక్షన్ దట్ ఈస్ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై ద సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రెడికేట్. అంటే సబ్జెక్ట్ ఏదో ఒక యాక్షన్ని రివీల్ చేస్తూ ఉంటుంది ప్రతి సెంటెన్స్లో కూడా. ఆ యాక్షన్ మనం ఏమంటామంటే, ఆ యాక్షన్ సబ్జెక్ట్ ద్వారా తెలియజేసే యాక్షన్ మనం ఏమంటామంటే ప్రెడికేట్ అంటాం. నెక్స్ట్ ద ప్రెడికేట్ విల్ కంటైన్ వర్బ్స్ టు టెల్ వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. సో ఖచ్చితంగా మనకి ఒక సెంటెన్స్లో ప్రెడికేట్ దేంతో కంబైన్ అవుతుందనంటే ఖచ్చితంగా వెర్బ్స్తో. వెర్బ్ అండ్ అదర్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ ఖచ్చితంగా వెర్బ్తో మొదలయ్యి ఆ సబ్జెక్ట్ చేసే పనిని గురించి తెలియజేసే ఆ పార్ట్ మనం ఏమంటామంటే predicate part అంటాం. Next we will see types of subjects and types of predicates. Types of subjects. So here the subjects are divided into 3 types. So they are simple subject, complete subject and compound subject. So let me explain one by one. Here what is a simple subject? Here look at these examples. A man is washing the car, the boys play in the ground. So here in the first example you can see a man is washing the car. Here who is the doer of the action? A man. So it is called a subject of this sentence. It is a subject. Then why this subject is called as a simple subject? Because here in this sentence we can see the subject, we can see only one subject in this sentence. So but we can't see more than one. So that's why here the subject will be called as a simple subject of this sentence. A man is washing the car. So because the action is initiated by this subject, a man. Next, the boys play in the ground. The boys play in the ground. Here in this sentence also, if the boys will be called as a simple subject, because than this subject we can't find out
another subject in the sentence. So that's why here the boys is considered as a simple subject of the sentence. Next, so what is a complete subject? So a complete subject is nothing but as a subject with a modifier. A subject with modifier. So let me explain through this example. The wise man called the ambulance. The wise man called the ambulance. So here in this sentence you can see the wise man. So here a man, along with this the wise. So the wise man. So here along with this noun, this subject, here one more word, the wise man, the little girl. So this part also has been added to this word. So that's why here this subject will be called as a complete subject. A complete subject. So next we will go through compound subject. What is a compound subject? You can understand here in this word compound. Compound means here two or more subjects. So with a conjunction. So that is called as a compound subject. So here you can see one example. Cricket and kabaddi are my favorite games. So Diwali and Christmas are my favorite festivals. So you can say like that. Here in this sentence, what are the subjects? Cricket, here one subject. Kabaddi, here this is also one more subject. So how many subjects are there in this sentence? Two subjects are there. So what is the definition of a compound subject? So a compound subject consists of two or more subjects that are joined with a conjunction. Then what is the conjunction of this sentence? And this is the conjunction because it is joined two subjects of the sentence, cricket and kabaddi. So that's why here, so cricket and kabaddi. So these are compound subjects. Next, Kavita and Kamala are singing a song. Kavita and Kamala are singing a song. So here in this sentence, Kavita is one subject and Kamala is one more subject. And these two subjects are joined with a conjunction and. So that's why, so these two subjects will be called as a compound subject. So I think you can understand. So what the types of subjects? Simple subject, complete subject and a compound subject. Next we will see the types of predicates. Types of predicates. Here there are three types of predicates are there. They are simple predicate, complete predicate and compound predicate. So first of all, what is a simple predicate? A simple predicate is a verb in a sentence. So a simple predicate is one word. That indicates what? So here look at this example. A snake crawls down the wall. A snake crawls down the wall. So here in this sentence, so we can see here it is a predicate. So but this a snake, this is subject, but here crawls down in the wall. So this entire part is considered as a predicate. But here see, here the verb will be in simple form. So that's why here this verb will be called as a simple predicate, but entire part will be called as a predicate. But this part is consists of only a simple verb. So that's why it is called a simple predicate. Next, what is complete predicate? So here a complete predicate is nothing but as, so all the description about the predicate, so along with the modifier in the sentence. For example, here see, she and her brother are always quarrel with little things. So in this sentence, she and her brother, so up to here it is a subject. So the remaining part is considered as predicate part. But here what is a verb in this sentence? Here quarrel, always quarrel for little things. But here including this verb, remaining other words are always for little things. So these words are also, these are the words which are connected to this verb. So all the description, so these are the descriptive words that describes about this verb in this sentence, quarrel. So that's why this verb is called as a complete predicate. But here in this sentence, a snake crawls down the wall. In this sentence, there is no that much of description compared with a complete predicate. So that's why it is a complete predicate of the sentence. Next, compound predicate. What is a compound predicate? You know, two or more verbs with conjunction in a sentence is called as compound predicate. For example, Shravan loves cooking but hates the mess. Here
Shravan loves cooking. Here loves cooking is one verb. Hates, this is one more verb. So here this sentence consists of two verbs, that is loves and hates. So here loves cooking and hates the mess. So that and these two verbs are connected with a conjunction, that is but. So here but is a conjunction. So that's why this part will be called as a compound predicate. But Shravan, it is a subject of this sentence. It is a simple subject of this sentence, whereas this part is considered as compound predicate. Why? Because so a compound predicate is a predicate that consists of two or more verbs with conjunction. But what is a compound subject? Compound subject is nothing but as two or more subjects that are joined by a conjunction, that are joined with a conjunction, that is called compound subject. So you know the difference between a compound subject and a compound predicate. So this is about the types of predicates. So ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఆల్.